హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత. ఈ వీడియోలో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్ అవుతాయి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్కి డిఫరెన్స్ ఏంటి అనేది మొత్తం చూద్దాము. అండ్ చాలా మందికి సీట్ అయితే అలాట్ అవ్వలేదు, వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది కూడా చెప్తాను. అండ్ రిపోర్టింగ్లో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కాలేజ్ రాలేదు, ఇప్పుడు రిపోర్టింగ్ చేయాలా వద్దా అనే డౌట్స్ కూడా ఆన్సర్ దొరుకుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వితౌట్ గెటింగ్ లైట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్కి డిఫరెన్స్ చూద్దాం. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్లో చేసేది. మీ సీట్ అలాట్మెంట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు, దాన్ని యూజ్ చేసి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ రిపోర్టింగ్ అంటే మీరు ఆఫ్లైన్లో చేయాలి. కొన్ని డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్ అవుతాయి రిపోర్టింగ్కి. ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు జిరాక్స్ తీసుకొని రిపోర్టింగ్ అప్పుడు అక్కడ సబ్మిట్ చేయాలి వాళ్ళకి. ఇక్కడ చాలా మందికి కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు ఫీజు కట్టాలా లేదా అని. గైస్, రిపోర్టింగ్ చేసేటప్పుడు మీరు ఎటువంటి ఫీజు కట్టన అవసరం లేదు. మీరు ఓన్లీ కాలేజ్ జాయినింగ్ అవుతున్నప్పుడు మాత్రమే మీరు ఫీ పే చేయాలి. రిపోర్టింగ్ అప్పుడు ఎటువంటి ఫీజు పే చేయని అవసరం లేదు. రిపోర్టింగ్ డేట్స్ తెలియకపోతే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి, ఆర్ఎల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు నచ్చిన కాలేజ్ రాలేదు అనుకుందాం, మీకు 100% ఆ కాలేజ్ వద్దు, నేను ఇంకా రిపోర్టింగ్ చేసినా వేస్ట్ ఆ కాలేజ్, నేను చేరను అని అనుకున్నప్పుడు మాత్రమే రిపోర్టింగ్ చేయకుండా ఉండండి. ఈ కేసులో కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయండి గైస్. ఇప్పుడు చాలా మంది ఈ వచ్చిన కాలేజ్ చేరాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. సెకండ్ కౌన్సిలింగ్లో చూసుకున్నాము, ఇంతకన్నా మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉందేమో అని అనిపిస్తుంది. మీరు సెకండ్ కౌన్సిలింగ్ ప్రొసీడ్ అవ్వండి, ఏం పర్లేదు. బట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయండి. బికాస్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ కౌన్సిలింగ్కి ప్రొసీడ్ అయ్యారనుకోండి, అక్కడ ఒకవేళ సీట్ రాకపోతే మీకు ఇక్కడ రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి ఇక్కడ సీట్ పోతుంది. సో రెండు చోట్ల సీట్ అనేది ఉండదు. అదే మీరు ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్కి రిపోర్ట్ చేశారనుకోండి, సెకండ్ కౌన్సిలింగ్లో కాలేజ్ రాకపోయినా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ అయితే మీకు సీట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఎలా పెట్టాలి అనేది చూద్దాం గైస్. ఇది అయిపోయిన తర్వాత రిపోర్టింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టే వాళ్ళు ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ కన్నా మంచి కాలేజెస్, అంటే మీకు వచ్చే కాలేజెస్ ఖచ్చితంగా వస్తే చేరతాను అనే కాలేజెస్ మాత్రమే పెట్టండి. ఏ పడితే అవి పెట్టి మీకు వచ్చిన కాలేజ్ కన్నా లోయర్ కాలేజెస్ని పెట్టి జస్ట్ ట్రయల్స్ అంటే మాత్రం ఈ వచ్చిన సీట్ కూడా పోతుంది. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో మీరు పెట్టిన కాలేజెస్లో ఏదైనా సీట్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ మటుకు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఆ కాలేజెస్ పెట్టండి. ఏ కాలేజెస్ పడితే ఆ కాలేజెస్ పెట్టి ఆ కౌన్సిలింగ్ వేస్ట్ చేసుకోవద్దు. ఐ హోప్ రిపోర్టింగ్ గురించి క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు రిపోర్టింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూద్దాము. రిపోర్టింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అంటే ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్. ఈ అలాట్మెంట్ ఆర్డర్ని మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎంసెట్ హాల్ టికెట్. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఎంసెట్ హాల్ టికెట్ లేకపోతే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, దెన్ ఇంటర్ మార్క్స్ మెమో, ఆ తర్వాత ఇంటర్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇదైతే ఒరిజినల్ కూడా తీసుకెళ్ళాలి గైస్. ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. ఒరిజినల్స్ తీసుకెళ్ళొద్దు అనుకునే వాళ్ళు ఇంటర్ టీసీ మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ గైస్, 10th మార్క్స్ మెమో, 6th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు వైట్ రేషన్ కార్డ్ మస్ట్గా తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మైనార్టీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మైనార్టీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ మీకు ఎన్సీసీ ఆర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా ప్రజెంట్ చేయాలి. వీటన్నిటితో పాటు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి, అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఫామ్లో. ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని 5 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసి పెట్టుకోండి గైస్. బికాస్ రిపోర్టింగ్ దగ్గర నుంచి కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు ఈ సర్టిఫికేట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. సో జిరాక్సెస్ ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది మీరు ఎక్కడైనా. సో బెటర్ మెయింటైన్ దిస్ సర్టిఫికేట్స్. అండ్ ఈ సర్టిఫికేట్స్లో కూడా కొన్ని సర్టిఫికేట్స్ లేటెస్ట్గా ఉండాలి. లైక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే 2025లోది ఉండాలి, అలాంటివి కొంచెం చూసుకోండి. అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే 10th క్లాస్ డీటెయిల్స్తో మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఈ రిపోర్టింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒక ఐడియా వచ్చిందని అనుకున్నాను. ఈ డాక్యుమెంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ మంచిగా యూజ్ చేసుకోవడానికి మీరు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోండి. కాలేజెస్ లిస్ట్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అంటే కట్ ఆఫ్ చూసి టాప్ కాలేజెస్ మట్టికే పెట్టడం కాకుండా మిగతా కాలేజెస్ కూడా కన్సిడర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్ పెట్టండి. ఎవ్రీవన్ గో విత్ సిఎస్సి అండ్ ఇట్స్ సబ్ బ్రాంచెస్.
ఇంకా మీరు ఈసీ ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఈసీ కూడా పెట్టండి, పర్లేదు. అండ్ కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఏ కాలేజ్ ఏ బ్రాంచ్కి ఎవరెవరికి సీట్ వచ్చింది, వాళ్ళ ర్యాంక్స్ మొత్తం డీటెయిల్స్ రిలీజ్ చేశారు. మీరు అవి ఒకసారి చూడండి. అంటే అది చూస్తే మీకు ఐడియా వస్తుంది, వీళ్ళకి సీట్ వచ్చింది, సో దట్ నాకు వస్తుందా రాదా అనేది మీకు అర్థమవుతుంది. కేటగిరీ చూడండి, దాంట్లో ర్యాంక్ చూడండి, బ్రాంచ్ చూడండి, కాలేజ్ చూడండి. ఇవన్నీ చెక్ చేసుకొని మీరు కాలేజెస్ అయితే లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మీద మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి గాయస్. ఓన్లీ టాప్ కాలేజెస్కే టార్గెట్ చేయడం కాకుండా మిగతా కాలేజెస్ కూడా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు టాప్ 20 కాలేజెస్ తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, సీట్ అలాట్మెంట్ కాని వాళ్ళు అసలు టెన్షన్ పడద్దు. సెకండ్ కౌన్సిలింగ్ ఆర్ థర్డ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ అయితే వచ్చేస్తుంది. జస్ట్ ఫాలో సమ్ టిప్స్. అండ్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ మంచిగా పెట్టండి. లైక్ మీకు మంచి ర్యాంక్ వచ్చి 30K 35K ఆ ర్యాంక్ వచ్చి కూడా మీరు కాలేజెస్ రాలేదు అంటే వెబ్ ఆప్షన్స్లోనే ప్రాబ్లం ఉంది. లైక్ మీరు టాప్ కాలేజెస్నే టార్గెట్ చేశారు. ఐ నో మీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూశారు, బట్ మీరు వేరే కాలేజెస్ కూడా పెట్టుండాల్సింది. 10 వెబ్ ఆప్షన్సే కాకుండా ఆర్ఎల్స్ 15 వెబ్ ఆప్షన్సే కాకుండా ఒక 20 to 30 పెట్టండి గైస్ ఈసారి. ఆర్ మోర్ దాన్ 30 అయినా పెట్టండి, పర్లేదు. బట్ కాలేజెస్ మొత్తం నీట్గా ఫిల్టర్ అవుట్ చేసి పెట్టండి. సీట్ అలాట్మెంట్ అవ్వని వాళ్ళు అసలు టెన్షన్ తీసుకోవద్దు. ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, వెళ్ళి చెక్ చేయండి. అండ్ అక్కడ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా, అది కూడా ఫాలో అయిపోండి. ఈ రిపోర్టింగ్ గురించి మొత్తం డౌట్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు లైవ్ సెషన్ కావాలి, ఫేస్ టు ఫేస్ డౌట్స్ క్లియర్ చేసుకుందాము అంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను లైవ్ సెషన్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. నీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయు. అండ్ వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకొని వెళ్ళు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ దిస్ ఈజ్ లలిత సైనింగ్ ఆఫ్.